ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునా అని తన యజమాని భార్యతో చెప్పాను. ఓ యవ్వనుడా, జాగ్రత్త అనే విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి అలా మనం ఆలోచించగలిగినప్పుడు, అలా మనము చూసుకున్నప్పుడు, ఇక్కడ యోసేపు యొక్క జీవితం నుంచి, సంసోను యొక్క జీవితం నుంచి, తిమోతి యొక్క జీవితం నుంచి, ఈ ముగ్గురి జీవితాల నుంచి యవ్వనస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, యవ్వన కాలం ముందు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈరోజు నువ్వు నేను యవ్వన కాలంలో ఉన్న ఒక వ్యక్తి, ఆత్మీయంగా నువ్వు ఉండాలని ఆశించినప్పుడు, ఆత్మీయంగా బ్రతకాలని నువ్వు కోరుకున్నప్పుడు, ఆత్మీయంగా నువ్వు నీ యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన మార్గంలో నువ్వు ప్రయాణించాలని ఆశపడ్డ నువ్వు ఎలా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని షేర్ చేయండి, అదేవిధంగా ఇతరులకు తెలియపరచండి. ఎందుకని పరిశుద్ధాత్మని ద్వారా ఒక యవ్వనస్తుడు ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనే విషయాల గురించి పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. అయితే ఈరోజు గమనించాలి, నువ్వు ఈ వాక్యం నా కొరకే, దేవుడు నాతోనే స్పష్టంగా లేదా సూటిగా మాట్లాడతాడు అని నువ్వు గుర్తించాలి, గమనించాలి. నువ్వు సరి చేసుకుంటే మంచిది. కాబట్టి ఇక్కడ ఆదికాండం 39వ వచనంలో మనం చూస్తామండి. ఎప్పుడైతే యోసేపును ఐగుప్త ప్రాంతానికి వాళ్ళ అన్నలు అమ్మివేసినప్పుడు, అలా ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు, ఆ ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ఒక రాజు దగ్గర పనివాడిగా ఉన్నప్పుడు, అలా పనివాడిగా ఉన్నప్పుడు అతని భార్య ఏం చేస్తుంది, యోసేపు మీద కన్ను వేస్తుంది. అలా యోసేపు మీద కన్ను వేసి మరొకసారి ఆ వచనాన్ని మనం చూసుకుందాం. ఏమంటుందంటే, నువ్వు పాపం చేయడానికి అక్కడ పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాను భార్యతో చెప్పాను. ఎవరు భార్యతో చెప్తున్నాడు? యజమానుని భార్యతో. ఇప్పుడు ఎవరు పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నారు? ఆ రాజుగారి భార్య. ఆ రాజుగారి భార్య పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. ఎవరిని ప్రేరేపిస్తుంది? యవ్వనంలో ఉన్నటువంటి యోసేపును మనం చూసినట్లయితే వాక్యంలో రాయబడింది, ఆయన చాలా సుందరుడు కాబట్టి అతని మీద ఆమెకి ఏం కలిగింది? మన భాషలో చెప్పుకోవాలంటే మోజు కలిగింది. కాబట్టి అక్కడ ఏం చేస్తుంది? మాట్లాడడానికి లేదా నాతో పాపం చేయి అనడానికి యోసేపు దగ్గర ప్రతిరోజు విసిగించేది. ముందు వచనాల్లో మీరు చూసినట్లయితే చూడండి, 10వ వచనము, ఆదికాండం 39 10వ వచనంలో మీరు చూసినట్లయితే, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ఎప్పుడు? వారానికి ఒకసారా, నెలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారా? దినదినము ఎవరితో మాట్లాడుతుంది? యోసేపుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? మనం పాపం చేద్దాం రా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, నువ్వు ఎవరైతే ఏంటి అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ప్రతిరోజు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఎవరితో అయితే పాపం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఎవరినైతే లొంగ తీయాలి అనుకుంటున్నావో, ప్రేమ పేరుతో కావచ్చు, ఇతర సంబంధమైన పరిచర్య మనుషులను బట్టి కావచ్చు. అయితే దేని నుంచి నువ్వు ప్రేరేపించబడుతున్నావు అది నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి లేదా గమనించాలి అని చెప్పేసి ప్రభు పేరిట మనం చేస్తున్నా. కాబట్టి ఆమె దినదినము యోసేపుతో మాట్లాడుచుండెను. ఏ భర్త లేడా? ఏం ఇంట్లో వాళ్ళు లేరా? చూడండి, ఎలాంటి దుర్మార్గపురాలైన ఆ స్త్రీ ఉందో లేరా? ఈ వాక్యం వింటున్న వారిలో అలాంటి దుర్మార్గమైన ఆలోచన కలిగిన యవ్వనస్తులు లేరంటారా? ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం అవసరం మీకు? ఎలా పెంచారు నీ తల్లిదండ్రులు? నువ్వు సరి చేసుకో. ఈరోజు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ప్రతిరోజు మాట్లాడేదే ఏం మాట్లాడేదే? రా పాపం చేద్దాం. ఈరోజు ప్రతి ఓడు
ఏం చేస్తున్నాడు? ప్రేమించే ప్రతివాడు మాట్లాడుతున్నాడు, కలుసుకుంటున్నాడు. దేని కొరకు కలుసుకుంటున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు ఆత్మీయంగా బలపడడానికా? లేదా దేవుని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? లేదుగా. నీ కోరికల గురించే, ఆ నీ తుచ్చమైన, ఆ నీచమైన ఆ యొక్క ఆశల గురించేగా నువ్వు మాట్లాడేది. దేవుని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? లేదుగా. మరి ఇక్కడ దేని చూస్తున్నాం? అలాంటి స్త్రీని మనం చూస్తున్నాం. యేసేపు ఒక ఆత్మీయుడిగా ఉన్నాడు. యేసేపు ఏ తప్పు చేయని వ్యక్తిగా ఉన్నాడు. యేసేపు ఎన్ని నిందలు వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ ఏడవలేదు, బయట పడలేదు, ఎవరితో తన యొక్క సమస్యను చెప్పుకోలేదు. కానీ జీవము కలిగిన దేవునికి తన ఆవేదనను తెలియపరిచాడు. ఈరోజు మనలో చాలా మంది ఏమంటున్నారు? నా కోడలు సరిగా లేదు, నా కూతురు సరిగా లేదు, నా కుమారుడు సరిగా లేదు, నా సంఘం సరిగా లేదు, సంఘ పెద్దలు సరిగా లేరు అని ఎంతసేపు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావు. కానీ ఎప్పుడైనా దేవుని పాదాల చెంత పడి నీ హృదయ భారాన్ని ఆయనతో పంచుకున్నావా? ఏం చేయాలి మనము యవ్వనస్తులుగా ఉన్నప్పుడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసేపు? ఆత్మీయ విలువలను కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా ఆత్మీయ విలువలను? లేదండి. నువ్వు ఆత్మీయ విలువలను కలిగి లేకపోతే కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె ఏం చేసేదంట? దినము ఏం చేసేది? యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు, ఎవరు? యేసేపు ఆమెతో పాపం చేయటకైనను ఆమెతో ఉండటకైనను ఇష్టపడలేదు. వింటున్నావా సహోదరి, సహోదరుడా? పాపం చేయడానికి ఇష్టపడలేదు, ఆమెతో వెళ్ళడానికి ఇష్టపడలేదు, ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడలేదు యేసేపు. ఈరోజు నువ్వు పరుగులు పెడుతున్నావు, ఈరోజు నువ్వు పరుగులు తీస్తున్నావు. కాలేజ్ అని చెప్పేసా, స్కూల్ అని చెప్పేసా, లేదా ఏమైనా ఇంట్లో ఎవరు చదువు లేని వాళ్ళు ఉంటారుగా తల్లిదండ్రులు, వాళ్ళని మోసం చేస్తూ ఏదో ఒక పని మీద బయటికి వెళ్తున్నావు. ఏ పాపం చేయడానికి వెళ్తున్నావు? ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? ఎవరితో నువ్వు నీ యొక్క సాంగత్యాన్ని పంచుకోవడానికి నువ్వు వెళ్తున్నావు? ఇక్కడ యేసేపు వెళ్ళాడా? వెళ్ళలేదే. మరి ఈరోజు నువ్వు ఎందుకు పరుగులు పెడుతున్నావు? రాత్రి అయితే చాలు, ఏదైనా పార్క్ కనిపిస్తే చాలు, ఏమైనా సందులో లేదా గొంతులో కనిపిస్తే చాలు, పరుగున వెళ్ళిపోతావే. యేసేపు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే వెళ్ళాడా? లేదండి. ఆమె ఏం చేసేది? ప్రతిరోజు మాట్లాడేది, ప్రతిరోజు ఆ వ్యక్తిని పాపం చేయడానికి రా అని చెప్పేసి శోధనలో యేసేపును తీసుకురావాలని ప్రయత్నించింది. అయినప్పటికీ కూడా యవ్వన కాలంలో ఉన్నాడండి. ఆ యవ్వన కాలంలో ఉన్నప్పుడు కోరికలు ఉండవా? ఆశలు ఉండవా? ఈరోజు మనకైతే ఏం చేస్తాం? మనకు ఆశలు ఉన్నాయి కాబట్టి, కోరికలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? పాపం చేయడానికి. మరి యేసేపు వెళ్ళడా పాపం చేయడానికి? లేదండి, వెళ్ళలేదు. ప్రతిరోజు మాట్లాడినప్పటికీ కూడా, ప్రతిరోజు ఆమె పిలిచినప్పటికీ కూడా, అందుకే అక్కడ చూస్తాం 10వ వచనంలో అద్భుతంగా రాయబడి ఉంది. ఏ రాయబడి ఉంది? దినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను, అంటే పాపం చేయటకైనను, ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. ఆమె మాట వినువాడు కాడు. మరి ఎవరు వింటున్నారు? ఆమె మాటను? యేసేపు ఆమె మాటను వినలేదు. ఈరోజు చాలామంది ఏం చేస్తారు? తమ ప్రియురాల మాటలే వింటూ ఉంటారు. ఏమంటే ఒక ప్రియుడు కోసము, ప్రియురాలు కోసము తల్లిదండ్రులను బజారు పాలు చేసే దుర్మార్గమైన నీచమైన అమ్మాయిలు లేరా? అలాంటి అబ్బాయిలు లేరా? కాబట్టి నువ్వు ప్రేరేపించబడుతున్నప్పుడు, పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నప్పుడు, సాతాను మనుషులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీకు తెలిసిన వారు ఎవరే కావచ్చు, అయితే యేసేపు ప్రతిరోజు ప్రేరేపించబడుతున్నాడు. ఏం చేయడానికి? పాపం చేయడానికి. ప్రతిరోజు యేసేపు ఆమెకు శోధనకు లొంగిపోతున్నాడు. ఏ విధంగా లొంగుతున్నాడు? బాధను అనిపిస్తున్నాడు. ఏమని? నేను జీవము కలిగిన దేవునికి విరోధంగా ఎలా పాపం చేయను? దేవుని దృష్టిలో నేను ఒక పాపిగా మిగిలిపోతాను. చూడండి, యవ్వనంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. నేను ఒకవేళ పాపం చేసినట్లయితే నా దృష్టిలో లేదా దేవుని దృష్టిలో ఏమైపోతాను? నేను ఒక పాపిగా ఉంటాను. ఈ యవ్వనంలో ఇలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటే మంచిదే. ఏమని? నేను ఒకవేళ పాపము చేసినట్లయితే, నేను అనుకుంటానో ఎవరికి తెలియదు, ఎవరు నన్ను చూడరు. అయితే గమనించాలి, అలా పాపం చేసేవాళ్ళు దేవుని దృష్టిలో నువ్వు పాపిగా అయిపోతావు, దేవుని దృష్టిలో నువ్వు పాపిగా ముద్రించబడతావు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు.
ఆమె ఏం చేసేది? భర్త ఉన్నప్పటికీ చూడండి, కొంతమంది స్త్రీలు అదే పని చేస్తూ ఉంటారు. ఎవరు? భర్త ఉన్నప్పటికీ, పిల్లలు ఉన్నప్పటికీ వేరే వాడితో పరిచయము, వేరే వాడితో మాటలు, వేరే వాడితో ఆకర్షణ, ఈ విధంగా మనము చూస్తూ ఉంటాము. ఎక్కడ? లోకంలో. అదేవిధంగా ఒక అమ్మాయిలో ఉంటే ఈ విధంగా ఉంటారా? లేదండి. మరి ఎవరుంటారు? అబ్బాయిల్లో కూడా మనము ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. కాబట్టి అమ్మాయిలో కావచ్చు లేదా అబ్బాయిలో కావచ్చు, ఎలాంటివి? వాళ్ళలో ఉండే కొన్ని వీక్నెస్ పాయింట్ అంటూ ఉంటారు. మనకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీక్నెస్ పాయింట్ ఉంది, వీక్నెస్ పాయింట్ ఉంటూ ఉంటుంది. ఏది వీక్నెస్ పాయింట్? కొంతమందికి అమ్మాయిలంటే పిచ్చి, కొంతమందికి అబ్బాయిలంటే పిచ్చి, కొంతమందికి ఆస్తి పిచ్చి, కొంతమందికి అందంగా ఉంటే అందం పిచ్చి. ఇలా వాళ్ళ యొక్క బలహీనతలు ఇవన్నీ కూడా. అలా బలహీనతలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పాపము చేయడానికి ప్రేరేపించబడతాం, లేదా పాపం చేయడానికి మనము ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూస్తాం మనము, ఎప్పుడైతే యేసేపు ప్రతిరోజు ఆమె వచ్చి నాతో పాపం చేయి, నాతో మాట్లాడు, నాతో కలిసి ఉండు అని అన్నప్పుడు, అలా అడిగినప్పుడు యేసేపు ఏం చేయలేదంట? ఒప్పుకోలేదంట. ఏం చేయడానికి ఒప్పుకోలేదు? పాపం చేయడానికి ఒప్పుకోలేదు. ఈరోజు మనలో చాలామంది ఏం చేయడానికి ఒప్పుకుంటారు? పాపము చేయనండి అనే చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ పాపం చేసే వాళ్ళే మనం చాలామంది చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ యేసేపు యొక్క జీవితం చూడండి, ఆయన చాలా చక్కగా. కాబట్టి ఆయన గురించి ఒక మాట ఉంటుంది. ఏ మాట అంటే, ఆయన గురించి బైబిల్ పండితులు ఏమని తెలియపరుస్తారంటే, యేసుక్రీస్తుకు యేసేపుకు పోలిక చేసి చూపిస్తారు. ఎందుకని? యేసుక్రీస్తు ఏ విధంగా పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఏ విధంగా పాపము చేయలేదో, అదే విధంగా యేసేపును కూడా ఆయన పాపం చేయలేదు, పరిశుద్ధంగా జీవించినట్లుగా కొంతమంది బైబిల్ పండితులు వాళ్ళు తెలియపరుస్తారండి వాక్యంలో. కాబట్టి ఇక్కడ మనం దేని చూస్తున్నాం? ఆ విషయాన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే ఎవరు ఆమె భర్త ఉన్నప్పటికీ కూడా మాట్లాడించే వ్యక్తిగా ఉంది, భార్య ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాట్లాడించే వ్యక్తులుగా ఉంటారు. అలా ఉండకూడదని చెప్పేసి ప్రభు పేరిట మనవి చేస్తున్నా. యవ్వన కాలంలో ఉన్నాడు కరెక్టే, అయితే పాపం చేయడానికి వచ్చినప్పుడు లేదా పాపం చేస్తున్నప్పుడు ఆ స్త్రీ వచ్చి, ఆమె వచ్చి నాతో పాపం చేయి, నాతో శయనించు అన్నప్పుడు 12వ వచనంలో ఏం చేశాడంట యేసేపు? ఒకసారి చూసుకుందాం దాన్ని కూడా. అట్లుండగా ఒకనాడు అతడు తన పని, 12వ వచనాన్ని, అప్పుడు ఆమె అతడి వస్త్రము పట్టుకొని తనతో శయమింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చూడండి, పాపము చేయడానికి ఏముంది? ఒక ఇల్లు రెడీగా ఉంది. అదేవిధంగా పాపం చేయడానికి ఎవరు? ఏ ఒక్క మనుషుడు కూడా లేదు. ఏ పాపము చేసినా అడిగేవాడు లేదు. ఏ ఒక్కరికి వాళ్ళు కనిపించరు కూడా. అలాంటి సమయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? యేసేపు ఏం చేశాడో అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడి నుంచి? ఆమె ఎక్కడైతే ఉందో, ఏ రాజభవనంలో అయితే ఉందో అక్కడి నుంచి యేసేపు ఏమయ్యాడు? పారిపోయాడు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తామండి. ఈరోజు నువ్వు పాపాన్ని చూసి పారిపోయే వ్యక్తిగా ఉన్నావా? పాపాన్ని చూసి లొంగిపోయే వ్యక్తిగా ఉన్నావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఒకసారి. ఈరోజు నువ్వు ఆ సారా లేదా ఆ బాటిల్ చూసినప్పుడు ఏమవుతుంది? అక్కడి నుంచి పారిపోతున్నావా, లేదా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? తాగుతున్నావా? దుర్మార్గమైన స్నేహితులు ఉన్నప్పుడు, దుస్తులు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, ఇంకా కొంత సమయాన్ని గడపాలని అక్కడే నిలబడతావా? వీళ్ళతోనే ఏమని చెప్పేసి వెళ్ళిపోతావా? ఎలా ఉన్నావు ఒకసారి నేను నువ్వు పరీక్షించుకో. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని చూస్తున్నాం. యవ్వనస్తులుగా ఉన్నప్పుడు నువ్వు, లేదా యవ్వనస్తులుగా ఉన్నప్పుడు యేసేపు ఏమైందంట? ఎక్కడైతే పాపం చేసే సన్నివేశం వచ్చిందో ఆ సన్నివేశం వచ్చినప్పుడు తన బట్టలను తీసివేసి ఆమె చేతిలో విడిచిపెట్టి పాపము చేయకుండా పారిపోయాను. చూడండి, పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండడానికి యేసేపు పారిపోయాడు. ఈరోజు చాలా మంది పారిపోతున్నారు. ఎక్కడికి? తాగడానికి కావచ్చు, సినిమాకి కావచ్చు, అమ్మాయిలు కలుసుకోవడానికి కావచ్చు, లేదా అబ్బాయిలు కలుసుకోవడానికి కావచ్చు. ఈ విధంగా ఏం చేస్తున్నారు? పరుగులు పెడుతున్నారు. ఈరోజు నువ్వు పరుగులు పెట్టే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు సరి చేసుకో ఒకసారి. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మనం దేన్ని చూసామో, ఎప్పుడైతే పాపం చేయడానికి ఆ స్త్రీ ప్రేరేపించబడిందో లేదా ప్రేరేపిస్తుందో అలాంటి సమయంలో పారిపోయాడండి. ఒకవేళ అలా పారిపోయినప్పుడు చూడండి ఎంతమంది ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు. ఎలాంటి నిర్ణయాలు? ఇప్పుడు పాపం చేయడానికి ఎవరైనా పిలిచారనుకోండి, నేను అలా పాపం చేయడానికి పిలిచినప్పుడు నువ్వు లేదా నేను అయితే ఆ సమయంలో మనం ఏం చేస్తాం?
లొంగిపోతాం. ఎందుకని? ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు, ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, ప్లానింగ్ వేసుకుంటారు. ఏమని? పలానా రోజు కలవాలి, పలానా చోటే కలవాలి, పలానా టైంకే కలవాలి. ఎందుకని? అలాంటి సమయంలో అయితే ఎవరు ఉండరు. కాబట్టి ఒక యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి శోధనలు ఎదురవుతాయని బైబిల్లో రాయబడి ఉంది. కొత్త నిబంధనలో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క శోధనను తప్పించుటకు దేవుడు సహాయం చేస్తాడని కూడా రాయబడి ఉంది. ఇప్పుడు శోధన ఎదురైంది ఎవరికి? యేసేపుకు. అలా శోధన ఎదురైనప్పుడు దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఏ ఆలోచన? ఇక్కడ నుంచి నువ్వు పారిపో. పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా అలా పాపం చేయకుండా ఆ స్థలం నుంచి, ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించవచ్చు, పరిశుద్ధుడిగా బ్రతకొచ్చు కదండి. కాబట్టి ఇక్కడ దేని చూస్తున్నాం? యేసేపు యొక్క జీవితం నుంచి మనం తెలుసుకోవాలి. ఏమి? యవ్వన కాలంలోనే ఉన్నాడు ఆయన. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏ పాపము చేయలేదు, కానీ యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏ స్త్రీని కూడా మోహపు చూపుతో చూడలేదు. కానీ అయితే ఆయన పరిశుద్ధంగా జీవించాడని వాక్యంలో రాయబడి ఉందండి. ఈరోజు నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నెన్ని తలంపుల్లో, ఎన్నెన్ని ఆలోచనలో లేదా చూపుల్లో, నీ యొక్క ప్రవర్తనలో పాపానికి సంబంధించిన ఉందో లేదా ఉన్నాయో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటే మంచిదేమో. అలాంటివి ఉన్నాయేమో. ఆ స్త్రీ ఏం చేసేదంట? ప్రతిరోజు మాట్లాడేది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఏమని? నువ్వు చాలా తక్కువగా మాట్లాడని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో రాయబడి ఉందండి, నువ్వు చాలా తక్కువగా మాట్లాడు. ఎందుకని? నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఏముంది? న్యాయ తీర్పు రోజున లెక్క ఉంది. కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ అక్కడ యేసేపు కూర్చోలేదు, సమయాన్ని గడపలేదు. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? అవసరం లేని మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అసలు ఆ మాటలు వాటితో అవసరమే లేదు, కానీ మాట్లాడుతూ ఉంటారు. లేరా అలాంటి వాళ్ళు? ఉన్నారు. కాబట్టి అలాంటి వారి గురించి కూడా తెలియపరుస్తుంది బైబిల్. ఏమని? నువ్వు తక్కువగా మాట్లాడు. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నీకు. నీ ఆత్మను నరకానికి పంపించాలన్నా, పరలోకానికి చేర్చుకోవాలన్నా నీకే అది నీ దగ్గరే ఉంటుంది. అప్పుడు మీరు అడగచ్చు, ఎలా అంటే నువ్వు మాట్లాడే యొక్క ప్రతి ఒక్క మాట కూడా అది దేవుని సంబంధమైనది అయితే, అది మంచిదైతే, అది కుటుంబాన్ని నిలబెట్టేదైతే, స్నేహబంధాన్ని బలపరిచేదైతే, ఆత్మీయులను సంపాదించే మాటలైతే ఖచ్చితంగా అది పరలోకంలో ఒక గొప్ప స్థానాన్ని నువ్వు చూస్తావు. కానీ కుటుంబాలని, కాపురాలని కూల్చే మాటలు ఏమైనా ఉన్నట్లయితే, స్నేహబంధాన్ని, మనతో చుట్టూ ఉండేవారు బంధాలని విడదీసే మాటలు ఏమైనా ఉంటే నువ్వు తక్కువ చేయి అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నువ్వు తక్కువ చేస్తేనే ఏం చేస్తావు? బ్రతుకుతావు అని చెప్పేసి కూడా వాక్యంలో రాయబడి ఉంది. అయితే మనం ఏం చేయాలి? యేసేపు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, ఆయన యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి పాపం చేద్దాం రా అన్నప్పుడు ఆ వ్యక్తి పాపం చేయనప్పుడు, అలా పాపం చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పేసి మనం వాక్యంలో చూసాం. కానీ ఇంకొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాం. ఈ వ్యక్తి ప్రకారంగా నువ్వు ఉన్నావేమో, ఆ వ్యక్తి ప్రకారంగా నువ్వు ఉన్నట్లయితే ఆఖరికి ఆ వ్యక్తి ఏమైపోయాడో, ఆ వ్యక్తి ఎలా నాశనం అయిపోయావాడో ఆ విధంగా నువ్వు కూడా నాశనమయ్యే రోజు త్వరలోనే ఉంది. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమాట? సంసోను ఎవరిని చూసేయడానికి వెళ్ళాడు? వేశ్యను చూడడానికి వెళ్ళాడంట. అక్కడే సెటిల్ అయిపోయాడంట, అక్కడే కూర్చున్నాడంట. ఎవరు చూడడానికి వెళ్ళి? వేశ్యను చూడడానికి వెళ్ళి. వేశ్యలు అంటే ఎవరు? పాపము చేసేవారు, డబ్బుకు అమ్ముడిపోయేవారు. ఇలాంటి వాళ్ళని ఏమంట ఎవరు అని బైబిల్ సంబోధిస్తుందంటే వేశ్యలు అని చెప్పేసి సంబోధిస్తుంది. కాబట్టి సంసోను నాజిరి చేయబడిన వాడు, సంసోను దేవుని కొరకు పౌరుషంగా బ్రతకడానికి పిలువబడిన వాడు, సంసోను పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు, సంసోను దేవుని పరంగా యుద్ధము చేసేవాడు, సంసోను నాజిరు చేయబడిన వ్యక్తిగా 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం 16వ అధ్యాయంకి వచ్చేసరికి యవ్వన కాలంలో ఉన్నాడు. అలా యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏం చేయడానికి వెళ్ళాడు? వేశ్యను చూడడానికి వెళ్ళాడు. వేశ్యను చూడడానికి వెళ్ళి ఏం చేశాడు? దెలీలా అనే ఒక స్త్రీతో వ్యభిచారము లేదా పాపము చేసినట్లుగా 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుందండి. కాబట్టి యవ్వన కాలంలో ఉన్నప్పుడు నువ్వు అమ్మాయిని కలవడానికి నువ్వు వెళ్ళినా, లేదా అబ్బాయిని కలవడానికి నువ్వు వెళ్ళినా, లేదా ఇతర పరిచయం లేని వ్యక్తులు లోపల
ఒక దృష్టితో మాట్లాడే వ్యక్తులను కలవడానికి వెళ్ళినట్లయితే అది నిన్ను నరకానికి తీసుకువెళ్తుందా అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. సంసోన్ ఎక్కడికి వెళ్ళాడు? పాపము చేయడానికి వెళ్ళాడు. అయితే యోసేపు ఏమన్నాడు? ఈ యొక్క పాపాన్ని నేను దేవుని దృష్టికి విరోధంగా ఎలా చేయను పాపం అన్నాడు. పాపాన్ని చూసి పారిపోయాడు యోసేపు. సంసోన్ ఏమయ్యాడు? పాపాన్ని చూసి అక్కడే ఉండిపోయాడు. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, ఈరోజు నువ్వు పాపాన్ని చూస్తే పారిపోతున్నావా? పాపాన్ని చూస్తే అక్కడే ఉండిపోతున్నావా? మాటలు చాలా బాగున్నాయి. ఏ మాటలు? ఏం మాటలు ఉంటాయి కదండి, ఆ మాటలు చాలా బాగుంటాయి. ఎవరు ఇంకా కొద్దిసేపు మాట్లాడితే బాగుంటుంది, తర్వాత ఇంకేమంటారు? నీతో మాట్లాడే కొద్దీ ఏమవుతుంది, నాకు ఆ టైమే తెలియడం లేదు. ఏ టైము? ఇంటికి వెళ్ళాలి, లేదా పనులు చేసుకోవాలి. అలాంటి టైం కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు? ఎందుకంటే పాపంలో ఆ వ్యక్తి ఏమైపోయాడు? కళ్ళు మూసుకుపోయాడు అండి. కాబట్టి సంసోను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్ముడు బలంగా కార్యాన్ని చేస్తున్నాడు. అలా పరిశుద్ధాత్ముడు ఆ సంసోను మీదకు దిగి వచ్చినప్పుడు ఎంతో మందిని చంపినట్లు కూడా వాక్యంలో రాయబడి ఉంది. అలాంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా వేశ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి సంసోను దేవుడు క్షమించడా? లేదంటే మరి ఏం చేశాడు? శిక్షించాడు. పాపం చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏమైపోయినాడంట? ఏ కళ్ళతో అయితే ఆ వ్యక్తి ఆ వేశ్యను చూసి ఆ వ్యక్తితో పాపం చేశాడో, తర్వాత మీరు అధ్యాయాలు చదివినట్లయితే ఏమైపోయాయి? సంసోను 2 కళ్ళు పెరికేశారంట వాళ్ళు. ఎందుకని? ఆ కళ్ళతో చూశాడు కాబట్టి. వీనికి కళ్ళు ఉన్నట్లయితే ప్రమాదం అని చెప్పేసి ఆ 2 కళ్ళు కూడా వాళ్ళు తీసి పాడిస్తున్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి బైబిల్లో ఈ మాట రాయబడి ఉంటుంది కొత్త నిబంధన గ్రంథంలో. ఏమని? ఒకవేళ నీ కన్ను, నీ చెయ్యో, నీ కాలు పాపానికి ప్రేరేపించినట్లయితే దాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? నరికే అన్నాడు. నరికే అంటే అర్థం ఏంటి? గొడ్డలు తీసుకునో కత్తి తీసుకునో నరికే అని కాదు దాని యొక్క అర్థము. దాన్ని నీలో ఉండే ఆ భావాన్ని, ఆశను, కోరికను దాన్ని ఆటికే సమాధి చేయి, ఆటికే తీసివేయి అని దాని యొక్క అర్థం అండి. కాబట్టి సంసోను యొక్క జీవితంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? వేశ్యను చూడడానికి వెళ్ళాడు, అక్కడే సెటిల్ అయిపోయాడండి. ఎక్కడ? అక్కడే. కాబట్టి చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, వేరే ఊర్లో కొన్ని పనులు చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఊర్లో ఒక భార్య, ఊరు బయట ఒక భార్య, ఊర్లో పెళ్ళము భార్య లేదా పిల్లలు, లేదా ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక కుటుంబం, లేదా ఇలాంటి వాళ్ళు మనం చూస్తాం ఎంతోమందిని కూడా. ఏమని? ఒక కుటుంబం ఉన్నప్పటికీ కూడా 2వ కుటుంబాన్ని పెట్టే మనుషులను. కాబట్టి మనం అలా ఉండకూడదని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి సంసోను ఒక్కరినే చూశాడా? లేదంటే ముగ్గురు స్త్రీలను చూసినట్లుగా అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఎక్కడ? న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం, 15వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం. భార్యను చూడడానికి వెళ్ళాడు, ఒక స్త్రీని చూడడానికి వెళ్ళాడు, వేశ్యని చూడడానికి వెళ్ళాడు అని చెప్పేసి అక్కడ 3 అధ్యాయాల్లో కూడా స్త్రీల గురించి రాయబడి ఉంటుంది. చూడండి, సంసోను యొక్క జీవితంలో 3 స్త్రీలను చూశాడు. ఈరోజు ప్రేమించే వాళ్ళు ఏమే, నువ్వు ఒకటే, నువ్వు తప్ప నాకు ఎవరు లేదంటాడు. కానీ ఆల్రెడీ వానికి ఇంకొకటే ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం? ప్యూర్ లవ్. ఏ లవ్? ప్యూర్ లవ్. అది పరిశుద్ధత ఉందా? లేదు. మరి ఏమే, అందరూ ఉన్నారు కాబట్టి నాకు ఉండాలి, అంతే కదా? వాస్తవం కదండి, అవునా కదా? అందరికీ ప్రియురాలు ఉంది కాబట్టి నాకు కూడా ఉండాలి. అందరూ ప్రేమిస్తున్నారు కాబట్టి నేను కూడా ప్రేమించాలి. చూడండి, ఇది ఎవరి ఆలోచన? సాతాను ఆలోచన. మరి దీన్ని గ్రహించగలుగుతున్నామా? లేదు. ఎందుకని? ఆటోమేటిక్గా ఆ కోరిక కలుగుతుంది మీకు. కాబట్టి యవ్వనంలో ఏ విధంగా ఉండాలి? యేసేపులా జీవించు, యేసేపులా బ్రతుకు, యేసేపులా పరిశుద్ధంగా నువ్వు దేవుని కొరకు నిలబడు. అయితే సంసోనులా ఎందుకు లొంగిపోతావు పాపానికి? అయితే సంసోనులా ఎందుకు నువ్వు పాపం చూసినప్పుడు అక్కడే ఉండిపోతావు? ఎందుకు బయటికి రావు? ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా ఉన్నారా? ఆ పాపాన్ని చూసినప్పుడు లేదా ఆ పాపాన్ని చేసినప్పుడు అదే పాపంలోనే ఉండిపోయాను, నేను బయటికి రాలేకపోతున్నాను, బయటికి రావాలని మనసు ఉంది, ఆలోచన ఉంది, కానీ బయటికి రాలేకపోతున్నాను అని నువ్వు ఒకవేళ చింతిస్తున్నట్లయితే దేవుడు అంటాడు, నేను నిన్ను బయటికి తీసుకొస్తా. నీ వల్ల కాదు. ఏ పాపంలో నువ్వు పడ్డావో ఆ పాపం నుంచి బయటికి రావడానికి నీ వల్ల కాదు, అయితే నేను తీసుకొస్తా అంటాడు దేవుడు. అయితే నువ్వేం చేయాలి? చెయ్యిని అందియాలి, అంతే. నువ్వు చెయ్యిని అందివ్వడం అంటే నీ మనసును దేవునికి ఇవ్వడం. ఇచ్చినట్లయితే ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా నేను బయటికి తీసుకొస్తాడని చెప్పేసి వాక్యంలో రావడం. కాబట్టి ఇక్కడ సంసోను యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే పాపాన్ని చూసినప్పుడు అక్కడే నిలబడిపోయాడు. ఈరోజు చాలామంది
పాపానికి సంబంధించిన మాటలు ఉన్నప్పుడు అక్కడే నిలబడిపోతారు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయరు, యాక్సెప్ట్ చేయరు, దాన్ని ఒప్పుకోరు. మరి ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారండి. అలా విడిచిపెట్టకూడదు అని చెప్పేసి ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మరొక వచనం మనం చూసుకుందాం. 1 తిమోతి 4:12 మనం చూసినట్లయితే, యవ్వనుడా నీ యవ్వనను బట్టి ఎవడు నిన్ను తృణీకరించుకున్నట్లు చూసుకోమన్నాడు, ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. ఇలా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండు, పాపం లేనివాడిగా ఉండు. ఏ ఒక్కరు కూడా నీ గురించి ఈ వ్యక్తి ఇలాంటి పాపం చేస్తాడు అనడానికి ఆస్కారం లేని జీవితం నువ్వు జీవించు అన్నాడు. ఎవరికి? తిమోతికి తెలియపరుస్తున్నాడు పౌలు గారు. అలా తెలియపరిచినప్పుడు తిమోతి పౌలు ఏ విధంగా అయితే కోరుకున్నాడో తిమోతో అదే విధంగా జీవించాడు. ఎప్పుడు? యవ్వన కాలం అందే. కాబట్టి ఈరోజు ఒక ఏసేపులాగా నువ్వు జీవించాలి అని తీర్మానం తీసుకున్నట్లయితే, ఏసేపులాగా నువ్వు బ్రతకాలి అనే ఒక ఆలోచన నీకు వచ్చినట్లయితే, పరిశుద్ధంగా జీవించాలి ఇప్పటి నుంచి ఇక మీదట ఏ పాపము లేని వ్యక్తిగా, ఈ లోక సంబంధమైన మలినము నాకు అంటుకోకుండా నేను జీవించాలి, బ్రతకాలి. మరి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని నువ్వు ఒకవేళ చింతిస్తున్నట్లయితే, ప్రశ్నిస్తున్నట్లయితే మరొక వచనం మీకు చూపిస్తా. కీర్తనలు 119:9. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరో దేవుని వాక్యాన్ని బట్టి అని చెప్పేసి అక్కడ రాబడి ఉంది. కాబట్టి యవ్వనస్తులు వాళ్ళు శుద్ధి చేయబడాలి అంటే, వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి అంటే, వాళ్ళు పాపం లేని వ్యక్తులుగా జీవించాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క సహాయాన్ని ఆ వ్యక్తి తీసుకోవాలి. ఈరోజు నువ్వు ఎవరి సహాయాన్ని నువ్వు తీసుకుంటున్నావు? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క సహాయాన్ని ఏం చేయాలంట? నువ్వు తీసుకోవాలని చెప్పేసి వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు మనకు దేవుని సహాయం ఉండాలి. ఎందుకని అక్కడ మనం చూస్తాం 119వ కీర్తన 9వ యవ్వనస్తులు తమ నడతను దేని నుంచి శుద్ధి చేసుకుంటారో? వాక్యాన్ని వినడం ద్వారా. కాబట్టి వాక్యాన్ని బట్టి తమ నడత ఏమైపోతుంది? సరి చేసుకుంటారు. ఈరోజు చాలా మంది వాక్యాన్ని వింటున్నారు, మరి చాలా మంది జీవితంలో సరి చేసుకునే మనసు లేదే, సరి చేసుకునే బుద్ధి లేదే, సరి చేసుకునే ప్రవర్తన వాళ్ళ జీవితంలో లేదుగా. మరి ఎలా సరి చేసుకుంటారు? ఉగ్రే వాక్యాన్ని విన్నప్పటికొట్టే అలా జీవించాలి, అలా బ్రతకాలి, అలా ఉండాలి అనిపిస్తుంది. ఎవడైతే వాక్యం మర్చిపోతామో, ఆ వాక్యాన్ని విడిచి మనం బయటికి వెళ్ళిపోతామో, ఆ వాక్యం ఎప్పుడైతే అయిపోతుందో తర్వాత ఏంటి? నార్మల్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? సహజ స్థితి. ఆ స్థితికి మనం వెళ్ళిపోయే వారిగా ఉంటాం. కానీ ఇక్కడ యవ్వనస్తులు తమ నడతను శుద్ధి చేసుకోవాలన్నా, తమ నడతను సరి చేసుకోవాలన్నా అది దేవుని దగ్గరనే. ఎందుకని? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి యేసేపు తన నడత ఎక్కడ శుద్ధి చేయబడి ఉంది? తన యొక్క నడత ఎక్కడ శుద్ధి చేయబడి ఉంది? యేసేపు తన జీవితంలో చిన్నగా ఉన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు మీరు చూసినట్లయితే కూడా ఎక్కడ కూడా పాపం చేయడానికి ఆస్కారం ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. చిన్నగా ఉన్నప్పుడు కావచ్చు, యవ్వనంలో ఉన్నప్పుడు కావచ్చు, వృద్ధాపానికి వచ్చినప్పుడు కూడా కావచ్చు, ఎక్కడ కూడా ఏ పాపం కూడా ఆ వ్యక్తిలో కనిపించదండి. ఎందుకని? యవ్వనంలో ఆయన దేవునికి ఒక సజీవ యాగముగా తను తాను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. వాక్యాన్ని వింటున్న సహోదరా, ఈరోజు నీ నడతను నిన్ను సరిచేసేది దేవుని వాక్యమే. కాబట్టి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు, ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నాకు సంబంధించింది కాదా? వాళ్ళు చెప్పేవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు, మనము ఎంత వినాలో అంత విని ఇంకా మర్చిపోదాము అనే చెడు మనసుతో నువ్వు ఉండద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము నీ కొరకే మాట్లాడుతున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి చివరికి ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాము. కీర్తన 119, అదే 119 కీర్తన 11వ మనం చూసినట్లయితే దావీదు అంటాడు, ఏమంటాడంటే, నీ ఎదుట పాపము చేయకుండా నా హృదయంలో ఎవరి వాక్యాన్ని? నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని చెప్పేసి అక్కడ రాబడి ఉంటుంది. నువ్వు పాపము చేయకూడదు అంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే, యవ్వన కాలంలో నీవు సజీవ అంటే ఒక పరిశుద్ధినిగా దేవునికి సమర్పించుకోవాలంటే ఏం చేయాలి? నీ హృదయంలో ఆయన వాక్యం ఉండాలి. యేసేపు హృదయంలో ఏముంది? దేవుని మాటలు ఉన్నాయి, దేవుని మనసు ఉంది, దేవుని యొక్క మాటలు ఉన్నాయి ఆయన హృదయంలో. కాబట్టి ఆయన అంటాడు, ఆ స్త్రీ పిలిచినప్పుడు నేను దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన పాపాన్ని ఎలా చేయను అంటాడు ఆదికాండంలో. ఎందుకని? దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పాపం చేయవే. ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావా?
అయితే గమనించు, నీ హృదయంలో ఏం లేదు? దేవుని మాటలు లేవు, దేవుని వాక్యం లేదు, దేవుని పిలుపు లేదు, పరిశుద్ధంగా నువ్వు జీవించడం లేదు. కాబట్టి దేవుని మాటలు నీ హృదయంలో లేకుండా పోయినాయి. సినిమా పాటలు ఉన్నాయి, లేదా సీరియల్లో పేర్లు ఉన్నాయి నీ హృదయంలో, అయితే దేవుని మాటలు లేవు, దేవుని వాక్యాలు లేవు నీ హృదయంలో. ఎంతమంది ఈరోజు ధైర్యంగా చెప్పగలరు, నేను బైబిల్ చూడకుండా, ఏ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చూడకుండా 119 కీర్తన అప్పచెప్తానని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారో మన మధ్య? ఏ ఒక్కరు కూడా లేరు. కారణం, దేవుడు మాటలు ఎవరు లేవు, మన హృదయంలో లేదేమో. కాబట్టి దావీదు అంటాడు ఏమని, నీ ఎదుట పాపము చేయకుండా, ఎవరి ఎదుట? దేవుని ఎదుట పాపం చేయకుండా నా హృదయంలో నీ మాటలు ఉంచుకొని ఉన్నాను అంటాడు దావీదు. ఇలాంటి మనసు నీకుందా? ఇలాంటి సాక్ష్యం నీకుందా? ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకో. ఏమని? యవ్వనంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే, ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి అంటే, నీ తల్లిదండ్రులకు మంచి పేరు నువ్వు తీసుకురావాలి అంటే నీ హృదయంలో ఏముండకూడదు? పాపం అనేది ఉండకూడదు. ఈ పాపం అనేది చాలా రకాలుగా మనం చూడొచ్చు, అది మనకు తెలుసు ఎలాంటివి పాపాలు అనేవి. కాబట్టి అది ఉన్నట్లయితే మనం ఏ విధంగా ఉండలేము? పరిశుద్ధంగా ఉండలేము. ఎక్కడ? హృదయంలో పాపం ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు నువ్వు యొక్క హృదయంలో పాపం ఉన్నట్లయితే నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. దేవుని మాటలు ఉండాలి. కపటము కాదు, అసూయ కాదు, పగ కాదు, ద్వేషము కాదు, అహంకారం కాదు, గర్వము కాదు. మరి ఏముండాలి? దేవుని మాటలు ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దల్లో కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, ఎంతోమంది హృదయాల్లో ఏమున్నాయండి? కోపతాపాలు ఉన్నాయి, గర్వంతో కూడిన మాటలు ఉన్నాయి, అధికారంతో కూడిన యొక్క రాజకీయం ఉంది. అయితే దేవుని మాటలు కలిగిన వ్యక్తులు కనిపించడం లేదు. తమ హృదయంలో దేవుని యొక్క మాటల్లో తెలియపరిచే వ్యక్తులు కనిపించడం లేదు. మృదువుగా మాట్లాడేవారు లేరు. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారి యొక్క కోపాన్ని రేపే వ్యక్తులుగా ఉంటున్నాము, కానీ ఎదుటి వారిని సంతోషపరిచే మనసు లేదేమో మనకు. ఒకసారి మనం సరి చేసుకుందాం. ఇది నీకు దేవుడు ఇచ్చిన అవకాశం. ఏ అవకాశము? పరిశుద్ధంగా జీవించాలని, యథార్థంగా నువ్వు జీవించాలని, ఏ పాపము లేని వ్యక్తిగా నువ్వు బ్రతకాలి అని చెప్పేసి యేసేపు జీవితం ద్వారా దేవుడు మనకు తెలియపరిచాడు. ఈరోజు నువ్వు లేదండి, మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా దేవుడు